మార్గదర్శి కేసు వ్యవహారానికి సంబంధించి కోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వబోతుందా? అదే గనక జరిగితే ఈ కేసు ఒక బెంచ్ మార్క్ కేసు అవ్వబోతుందా? ఇలాంటి ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎందుకు దీనికి కారణం ఏంటి అంటే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది మార్గదర్శి అనేది ఆర్బీఐ సైతం ఒప్పుకుంది కోర్టులో. కానీ ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం రామోజీ లేరు కాబట్టి ఇప్పుడు ఈ మార్గదర్శి విచారణకు సంబంధించి ఇక విచారణ అవసరం లేదు అంటూ రెండు ప్రభుత్వాలు కూడా కోర్టుకి తేల్చి చెప్పేశాయి. వాస్తవానికి ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 45S ఉల్లంఘన జరిగిందా లేదా అనేది 6 నెలల్లో తేల్చాలంటూ స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. సెక్షన్ 45Sను ఉల్లంఘిస్తూ అక్రమ డిపాజిట్లు సేకరణ జరిగిందంటూ స్వయంగా ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది మంది డిపాజిటర్లు తీవ్ర ప్రభావం చూపే ఆర్థిక లావాదేవీ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు, ఇందుకు భిన్నంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు చూసి ఇప్పుడు విశ్లేషకులు నిపుణులు నివ్వెరబోయే పరిస్థితి వచ్చింది అనేది. అయితే ఇందులో ప్రధానంగా ఏంటి అంటే హైకోర్టుకి తెలంగాణ హైకోర్టుకి చెప్పింది మార్గదర్శి ఫైనాన్షియర్ కర్త రామోజీరావు మరణించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదు అని చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు తేల్చి చెప్పేసింది. అవసరమైన విచారణ జరిపి సమయాన్ని వృధా చేసుకోవద్దని కూడా అనవసరమైన విచారణ జరిపి సమయాన్ని వృధా చేసుకోవద్దని ఏకంగా హైకోర్టుకే సూచించిందట. అయితే ఇక్కడ రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్ హెచ్యుఎఫ్ బాధ్యత వహించాల్సిందే అనేది ఇక్కడ ఒక పక్క రిజర్వ్ బ్యాంక్ కూడా తేల్చి చెప్తుందట. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదుర్కోవాల్సిందేనని కూడా వాళ్ళు స్పష్టం చేశారు అనేది. ఏది ఏమైనా ఇప్పుడు మార్చి 7కి అయితే ఈ వాయిదా అయితే వేసింది కోర్టు. ఒకవేళ ఏం తీర్పు వస్తుంది అనేది ఇక్కడ లేదు, ఆయన చనిపోయారు కాబట్టి ఇంకా దీని మీద విచారణ అవసరం లేదని కేసు కొట్టేస్తే రేపొద్దున చాలా కేసుల్లో ఈ తీర్పును ఉటంకించే అవకాశం ఉంటుంది. ఇక ఏ కేసులోనైనా సంబంధిత వ్యక్తి కనుక చనిపోతే కీలక వ్యక్తి ఇంకా ఆ కేసును కొట్టేస్తారా అనేది ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్గా చూపించే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినా సరే, నిబంధనలు విరుద్ధంగా ఇలాంటి సంస్థలు నడిపినా సరే ఇంకా ఆర్బీఐ నిబంధనలు పట్టించుకోరా అనేది కూడా మిగిలిన సంస్థలు కూడా ఇదే దారిలోకి వస్తే కనుక అప్పుడు అతిపెద్ద ప్రమాదమే కదా అనేది ఇప్పుడు విశ్లేషకులు రేట్ చేస్తున్న పాయింట్. మరి తీర్పు ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.